లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నాకు తెలిసినంత వరకు రాజకీయాలలో ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యేగా గెలిచి అందరినీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను మొత్తం కూడా ఆయన వైపుకు తిప్పుకున్నారు అంటే ద వన్ అండ్ ఓన్లీ రాకేష్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆయన ఏది చేసినా కూడా అంత డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎస్, ఇప్పుడు మనం రాకేష్ రెడ్డి గారి ఇంటికి వెళ్దాం ఒకసారి. సో రాకేష్ రెడ్డి గారు చాలా వరకు చెప్తుంటారు, ఇండియాలో ఎక్కడైనా కానీ ఎర్రచందనం నేను అమ్మగలను అని. నిజంగా ఎర్రచందనంకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తూ ఉంటారు. ఎస్, అఫ్కోర్స్ అది ఎవరి బిజినెస్ అయినా ఒకటేనండి. ఇక్కడ కనిపిస్తుంది మీకు ఫస్ట్లోనే రాకేష్ రెడ్డి అండ్ రేవతి రెడ్డి. చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ఏది చేసినా కానీ కొత్తగా ఇన్నోవేటివ్గా ఉండాలి, చూసే వాళ్ళకి రొటీన్గా అనిపించకూడదని కూడా చాలా డిఫరెంట్గా చేస్తారు. చూడండి, రెడ్డి సాబ్, ఇక్కడ రెడ్డి సాబ్. సో రెడ్డి సాబ్ ఇంట్లోకి ఒకసారి వెళ్దాం. రెడ్డి సాబ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బాగా బిజీగా ఉన్నారా? అండ్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో బాగా బిజీగా ఉండుంటారు. సో రెడ్డి సాబ్ ఇల్లు ఎలా ఉందంటే బయట నుంచి చూస్తుంటేనే చాలా అంటే చాలా విశాలంగా ఉంది. కనిపిస్తున్నారు మన రెడ్డి సాబ్ అక్కడ. ఎస్, సో రెడ్డి సాబ్ అక్కడ ఉన్నారు. హలో రెడ్డి సాబ్, कैसा है? सर भगवान का कृपा से ఓకే, हमारा अयोध्या का राम का कृपा से ఓకే. बहुत बढ़िया, बहुत చూస్తుంటేనే ఒక ప్లెజెంట్గా ఉంటారు. అసలు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఎక్కడ కూడా కొంచెం కూడా టెన్షన్ పడుతున్నట్టు వర్రీగా ఎక్కడ ఉండదు. రాజకీయాల్లో ఇది అసలుకి మేము సాధ్యం కాదు, ఎక్కడ చూడలేదు కూడా. ఫస్ట్ టైం మీలోనే చూసాం. సో యాక్చువల్గా ఈయన కోసం నేను కూడా ఈరోజు కాస్ట్యూమ్ ఇలా వేసుకొని రావాల్సి వచ్చింది. అదేంటో తెలియలేదు. రాగానే ఇదిగో ఒకసారి మీరు వస్తే మీ మాటల్లో చెప్పొచ్చు, ఈ టేస్ట్ మేడందా మీదా? సో చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. కొత్తదనానికి కేర్ ఆఫ్ అడ్రస్ రాకేష్ రెడ్డి గారు అంటుంటారు. ఏంటి రాగానే తెల్లగా పరిమళంగా మొత్తం డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ? అంటే ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉంటే సమాజాన్ని ప్రశాంతంగా ఉంచవచ్చు. ఓకే, దానికి బుద్ధ కావచ్చు, ఇట్లాంటి ఎటల్స్ కావచ్చు, ఇట్లాంటి వాతావరణం కావచ్చు, ఓకే, గ్రీనరీ కావచ్చు, ఇవన్నీ ధర్మం. ఎక్కడి నుంచి తెప్పించారు స్టోను? సప్లై చేశారు ఆర్కిటెక్ట్ ద్వారా. అంతే. ఏదైనా కానీ స్టోన్ ఎక్కడదని కాకుండా స్టోన్లో ఉన్న మీనింగ్, ఐడోల్ అయిన మీనింగ్ ఏంది? ప్రపంచాన్ని అన్ని రాజపుత్రుడై ఉండి రాజ్యాలను వదిలి సిద్ధార్థుడు వెళ్ళి గౌతమ బుద్ధుడైంది. ఇప్పుడున్న ఈ కుహాన రాజకీయ నాయకులు మేము ఏదో చేశాము అనుకుంటే ఈ దేశాన్ని విమర్శిస్తున్నారు కదా. ఎవ్వడేం చేయలేదు. రాజే సిద్ధార్థుడు అసలు రాజ్యాలను బది ప్రజల గురించి వచ్చిండు. ఆయన ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాలకు. సో ఇల్లు కట్టడం పెద్ద విషయం కాదు, కానీ ఇంట్లో ఉన్న ఇంటీరియర్ చేయటం చాలా కష్టం. ఇన్నోవేటివ్గా ఆలోచించాలి అంటుంటారు. ఏంటి వీటికి మీనింగ్ ఏంటి సార్? ఇలా బయట అంటే మనిషికి ఒక ఎక్స్పోజర్స్ కానీ ఒక ఆహ్లాదకరం ఉండడానికి, కొత్త రకమైన ఆలోచనలు రావడానికి ఇవన్నీ ఒక కారణం అవుతాయి. ఓకే, ఒక మంచి ఆలోచనలు అంటే సమాజం పట్ల ఒక సౌహృదయంతో ఆలోచించడానికి మంచి వాతావరణం దోహదపడుతుంది. ఓకే. సో ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చుంటారా కాఫీ తాగడానికి? అట్లా కూర్చుంటాను. మంచి మిత్రులు వస్తే ఓకే, వాళ్ళతో అంటే నాలాంటి వాళ్ళు. మీరు మీడియాని రెండు వైపుల పదులున్న కత్తులు మీరు. సో ఇప్పుడు మీకు మేము మైక్ పెట్టాం కాబట్టి అలా చూడండి. ఇప్పుడు మీకు నచ్చుతేనేమో రాముడు అంటారు, నచ్చకపోతే రావణుడు అంటారు. మీరు ఎప్పుడు రాముడే సార్. సూపర్, లోపలికి వెళ్దాం ఒకసారి. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో సంస్కృతి కూడా ఉంది. స్పెషల్ గా డిజైన్ చేసాం. 2 years డిజైన్ చేసి. 2 years దీని మొత్తం కూడా మొత్తం. అంటే ఇదేంటంటే మా తెలంగాణ బతుకమ్మ, ఇది ఆంధ్ర సంస్కృతి సంక్రాంతి, ఓకే, ఇది హిందూ శుభము కలశము, ఓకే, ఇది ఒక భారతీయ సంస్కృతి అతిథి దేవో భవ, ఓకే, అరటి తోరణాలు వచ్చి ఒక మంచి ప్రజెంట్ హిందూ సాంప్రదాయము. ఇక్కడ ఉన్న మరుగున పడ్డ కళలు, వీణాలు కావచ్చు, భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు, ఇక్కడ ఒక దీపము, ఇదంతా టోటల్లీ హిందూ కల్చరు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశ కల్చరు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు సంబంధించిన వుడ్తో చేయించారా? లేదండి, అది ఒక టోటల్ డిఫరెంట్ డిజైన్ చేయించాము. ఓకే, 2 years పట్టింది. ఇదే 2 years పట్టిందంటే ఇంట్లో ఇంకెన్ని years ఉంటాయి? అంటే తయారు చేయడానికి అన్ని సంస్కృతులు మిళితమై ఉండాలి భారతదేశం అని. సో డోర్ కూడా అసలు వేరే లెవెల్. ఎస్, ఇది సో ఫస్ట్ టైం కదా మీ ఇల్లుని చూపించడం? మొత్తం చూపించడం ఇప్పుడే. సూపర్. వెంకటేశ్వర స్వామి భక్తుల అంటే మనకున్న ఆరాధ్య దైవం విష్ణు స్వరూపము. 33 కోట్ల దేవతలతో పాటు విష్ణుమూర్తి అంశ కాబట్టి. ఇన్ని కోట్ల మంది ఉన్నారా? ఉంటారు.
ఉండాలనుకుంటుంటారు. 142 కోట్ల పబ్లిక్ ఉన్నప్పుడు 33 కోట్ల దేవతలు తప్పేమున్నది? అంతేనా? ఉం. హిందుత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ రాకేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీ. రాకేష్ రెడ్డి గారు కాకపోవచ్చు కానీ బీజేపీ మాత్రం హిందుత్వం. బీజేపీ. రాకేష్ రెడ్డి అంటే మామూలు మనుషులు, మామూలు కార్యకర్తలు, మామూలు పౌరులం. అవునవునవును. కానీ భారతీయ జనతా పార్టీ మహనీయులు, ఓకే. త్యాగధనులు, ఉం. ఈ దేశ జాతి గురించి, దేశం గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయంతో స్థాపించబడ్డ పార్టీ. ఓకే. ఏం సార్ చెస్ ఏంటి సార్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మా ఇక్కడ. పిల్లలు ఆడతారా చెస్? ఓ దీంట్లోనే. ఓ మీరు ఆడుతుంటారా? అప్పుడప్పుడు. చెస్లో మీకు నచ్చిన ఏంటి మంత్ర? నాకు అలా ఏముండదు. అందరికన్నా సైనికులు అంటే ఇష్టం. ఓ అందరికన్నా ముందు ప్రాణాలు కోల్పోయేది వాళ్ళే కాబట్టి. ఆర్మూరే ఉంది కదా మీ ముందు. ఆర్మూరే పెద్ద సైన్యం మీకు. సో ఇది కూడా చాలా చాలా అది కూడా ఒక 2 చాలా ఇయర్స్ బాగుంది. ఇది చూడండి అసలు నేను ఎక్కడ చూడలేదు. 2 ఇయర్స్ కష్టపడి చేయించాం. అది స్టోనా సార్ ఇది కంప్లీట్ స్టోన్, ఇది మొత్తం మార్బల్ మీద ఒక డిజైన్ చేయించాం జైపూర్లో. ఓ 3 ఇయర్స్ కష్టపడి చేశారు వర్క్. ది అంటే కళలకు ప్రతిరూపం భారతదేశం. కళల్ని మర్చిపోతున్న జాతి. కళల్ని మర్చిపోయినప్పుడు, సంస్కృతి పోయినప్పుడు దేశం మిగిలదని ఓ చెప్పడానికి కొన్ని ఎప్పుడైనా కొత్త పిల్లలు, యంగర్స్ వచ్చినప్పుడు ఏంటంటే చెప్తాం అన్నట్లు. అంటే కళల సంస్కృతి భారతదేశం ఉన్న అంటే ఇంత సంస్కృతి. టైం పెట్టి ఇంత ఇంట్రెస్ట్గా చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అంటారు. అరుదుగా ఉంటారు. ఏదో ఒకటిలో పెట్టేయండి, ఏదో ఉండాలి కాబట్టి. అలా కాదు ఇక్కడ. చూస్తుంటే ఒక్కొక్క ప్లేస్మెంట్లో ఒక్కొక్కటి కూడా చాలా అంటే చాలా ఇన్నోవేటివ్గా ఎక్కడ లేదు. నేను ఆల్మోస్ట్ ఒక 1000 హోమ్ టూర్స్ చేసి ఉంటాను కానీ పెద్ద పెద్ద చూశాను 1 acre 2 acresలో కూడా. బట్ నాకు ఉన్న దాంట్లో అయితే చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది నాకు కూడా. ఐటమ్స్ కానీ అవన్నీ కూడా మొత్తం ఇది ఇది ఇదేంటి సార్? నేను వచ్చిన కానీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బర్మా టీక్ అండి. బర్మా టీక్ ఎర్రచందనం కాదు, ఎర్రచందనం కాదు. ఎర్రచందనం అక్కడ ఉన్నది. ఓకే. ఎర్రచందనం ఇది ఓన్లీ బర్మా టీక్. సాఫ్ట్ ఉంటుంది కార్వింగ్ కానీ సిఎన్సి ద్వారా చేయించాము. డిజైన్ వన్ ఆఫ్ ది ఒక కార్వింగ్ డిజైన్ ఇది. ఓకే. ఇంక ఇదంతా అక్కడ ఎర్రచందనము. ఇది లివింగ్ రూమ్. అండ్ లైట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కడ నుంచి తెప్పించారు? మొత్తం కొత్తగా ఉన్నాయి లైట్లు అయితే. నాకైతే ఎక్కడ చూడలే మనం ఈ లైట్లు కూడా. అందరి ఇళ్లలో ఉండేటి. కానీ మీరు ఈరోజు రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి అట్లా అనిపిస్తున్నానేమో తెలియదు. అట్లా. ఓకే. మీకు నచ్చిన ఫేవరెట్ ప్లేస్ ఏంటి ఇంట్లో? ఎక్కడ ఎక్కువ కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉంటారు? నేను ఎక్కువ బయట కూర్చుంటాను. కొద్దిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వావ్. ఇది 5 సంవత్సరాలు కష్టపడి చేయించారు. కృష్ణలీల. కృష్ణుడు అంటే బాగా ఇష్టం మీకు? అంటే ఈరోజు ప్రపంచానికి ఒక పవిత్ర గ్రంథం అది. భారతీయులకు కాదు, హిందువులకు కాదు. ఓకే. కృష్ణతత్వము, కృష్ణలీల దీని నుంచే ఉద్భవించినాయి. మిగతా మతాలు కానీ ఓకే దీని సారాంశం తీసుకొని తయారు చేస్తున్నారు మిగతా గ్రంథాలు. ఓకే. సో ఇది మోర్ దెన్ కూడా లాక్స్లో ఉంటుంది. ప్రైజ్ ఇస్ డిఫరెంట్. కళలను ఎప్పుడు డబ్బుతో కొనలేము. మీరే డిజైన్ చేసి చేయించుకున్నారు. ఓకే. ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఈ థాట్స్ అన్ని మీకు? ఇప్పుడే చెప్పాను కదా మీకు. కల్హో నాహో. కల్హో నాహో ఈరోజు. ఓకే. సో పిల్లలు కదా సార్? బాబు పాప? బాబు పాప. ఈ బాబు ఏం చేస్తున్నారు? బాబు ఇప్పుడు 9th కంప్లీట్ అయింది, 10th. ఓకే. పాప ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, ఇంటర్ సెకండ్ ఇయర్. మీ తెలివితేటలు ఎక్కువ ఇద్దరు ఎవరికి వచ్చాయి? తర్వాత ఇంట్లో గొడవ అవుతుంది, ఎందుకులే మాట చెప్పడం. గొడవ ఏం కాదులే, చెప్పొచ్చు, ఏం కాదు. వెంకటేశ్వర స్వామి ఎర్రచందనం. ఇది ఎర్రచందనంతో చేసిన. సో ఇది ఎర్రచందనంతో చేసిన వెంకటేశ్వర స్వామి అనమాట. ఆల్మోస్ట్ ఇండియా అంతా మీరే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంటుంది అనుకుంటా. అంటే మేజర్గా. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్? వర్క్ని బట్టి, కార్వింగ్ని బట్టి. ఓకే. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది కాస్ట్ మామూలుగా? జస్ట్ రకరకాలుగా ఉంటుంది కాస్ట్. దాన్ని చేసే పనిని బట్టి ఇంకా కొద్దిగా వర్క్ డెవలప్ చేస్తే ఇంకొక రకంగా ఉంటుంది. ఓవరాల్గా ఉంటుంది, బాగానే ఉంటుంది ప్రైస్. ఎందుకంటే అది అరుదైన వృక్షము, అరుదైన వుడ్ కాబట్టి. అవును. అది సుమారు ఒక లైఫ్ కూడా 1000 సంవత్సరాలు ఉంటుంది. ఏది చేయించిన 1000 సంవత్సరాలు. ఓకే. అంటే ఇంకా ఫర్ ఎవర్ అనుకోండి, ఫర్ ఎవర్ విత్ యూ. సో మీరు అదే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఇంట్లో 1000 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు కాబట్టి ఏం చేయించలేదా మీరు? ఎర్రచందనం ఎక్కువ చేయించలేదు. చిన్న ఏదో దేవుడి విగ్రహాలు తప్ప 1-2. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ప్రొడక్షన్ లాంచింగ్ అవుతున్నాయి. 5000 రకాల ఐటమ్స్ తయారు చేస్తున్నాం. ఓకే. 5000 రకాలు. దాంట్లో కూడా 5000 రకాలు ఉంటాయి. ఈ ఎర్రచందనం ఇట్లాంటి బ్రాస్లెట్స్, పెన్స్. సో ఇది మనం వేసుకోవడం వల్ల వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఒకటి. అంటే ఫస్ట్ మనిషికి కావాల్సింది ఒక పాజిటివ్ ఎనర్జీ. ఎగ్జాక్ట్. అంటే జనరల్గా నువ్వు అప్పుడు సమాజం గురించి చెడుగా ఆలోచించవు.
తప్పు పని చేయాలని ఆలోచించు. అవునవును. ఉన్నంతలో ప్యూరిఫికేషన్ అవుతుంది ఈ ఆలోచనలు ఫస్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. అదే గీతాసారం, అదే కృష్ణలీల, ఓకే. అదే ఎర్రచంద్రమాల. ఎప్పటి నుంచి వచ్చింది ఇది మీకు? ఎప్పటి నుంచి అంటే 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 నాకన్నా అంటే పెద్దవాళ్ళు బేసికల్ గా ఒక మనిషికి ఒక ఎదురు దెబ్బ తగిలితేనో లేకపోతే కొన్ని కొన్ని సంఘటనలు చూసో మనల్ని మనం మార్చుకుంటాం. అంటే వ్యక్తిగతంగా మనం ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి సొసైటీతో, సో మనుషుల పట్ల ఇలా ప్రవర్తించాలి అనుకుంటాం. బట్ మీకు ఎప్పుడు అనిపించింది? నా జీవితం అంతా అదే కదా, కష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు. ఆ బాధల్లోకి వెళ్ళి వచ్చిన ఐడియాలజీ నాది. ఓకే. అంటే మేము పడ్డప్పుడు కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు అనుకునే వాళ్ళం, ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు మనుషులని. ఏ ఏజ్లో సార్? అది 1 year నుంచే మొదలైంది, పుట్టిన 1 year నుంచే. అంటే అమ్మ చనిపోవడం వల్ల. అంటే చిన్న మనసు, చిన్న వయసు, చిన్న ప్రాంతము, సరైన ఎటువంటి సౌకర్యం లేని ప్రాంతం కాబట్టి మనుషుల పట్ల ఇంత క్రూరంగా ఉంటారా, ఇంత క్రూరంగా ఉంటారా అంటే ఏదో క్రూరం అంటే ఆలోచనలు క్రూరం. కానీ మనం ఏమనుకుంటాం, అవి ఈరోజు ఒక ఎదిగిన వ్యక్తిగా, స్వశక్తి మీద ఎదిగిన వ్యక్తిగా, సమాజం పట్ల ఒక అవగాహన, ఒక మంచి దృక్పథం ఉన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఆ బాధలు మనం పడ్డాం కదా అని ఎదుటివాడు ఎట్టి ఇబ్బంది పెట్టి మనం ఎందుకు అంత తెలిసి ఎందుకు చేయాలి? చేస్తే మంచి చేయండి అంతే, చెడు మాత్రం చేయకూడదు. సూపర్, గ్రేట్. నేను రావటాన్ని మాట్లాడేటప్పుడు మేడం బొట్టు పెట్టి మీకు చేయటం చూశాను. ప్రతిరోజు అమ్మే బొట్టు పెట్టి మిమ్మల్ని ఆశీర్వదించి పంపుతారా? ఇలా ఆమె వీర తిలకం దిద్దుతుంది. అవునా? చాలా తక్కువ మనకి తెలుసు అనుకుంటా ఈ తిలకానికి సీక్రెట్. సో కూతురు దిద్దినప్పుడు బాగుంటుందా లేకపోతే వైఫ్ తిలకం పెట్టలేదు? సెంటిమెంట్ ఏం కాదు, నేను అంత అంటే ఓవరాల్ గా ఇంట్లో ఉండి అందుబాటులో ఉండే వాళ్ళు వాళ్ళే కాబట్టి. సార్ ఇక్కడ కూడా చాలా కొత్తగా ఉంది సార్ ఇది. ఇలా కూడా చేసుకుంటారా? అప్పుడు సాయంత్రం సరదాగా ఏదో కూర్చుండి ఏదైనా మాట్లాడటం. గోల్డ్ అయితే గోల్డ్ మీ వల్ల మరి సుమన్ ఛానల్లో గిట్ల ఏమన్నా ఉంటే మిరాకిల్స్, అది గోల్డ్ కావాలని కోరుకుంటున్నా. ఓం బీయింగ్ గోల్డ్ అవగాక. నేను చెప్పర్లేదు సార్, అయినా కానీ ఇలా వేస్తే ఏ గోల్డ్ ఉండదు కదా, ఇలా వేస్తారు కొంతమంది. సూపర్. వంట చేస్తుంటారా ఎప్పుడన్నా? చేస్తుంటాము, మా వైఫ్ చేస్తుంటుంది, వర్కర్స్ ఉంటారు. పూజలు కూడా బాగా చేస్తుంటారు. పూజలు. సో ఇది కదా పూజ రూము. సో ఇది పూజ రూము, చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూడండి. సో 2 దేవుళ్ళు ఉన్నాయి అక్కడ, ఒకటి అమ్మవారు, ఇంకొకటి వెంకటేశ్వర స్వామి. సో నా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, నేను బాగా ఇష్టపడేది. అంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళకు ఎక్కువ మన ఆరాధించే దేవుడు కాబట్టి ప్రథమంగా మనకున్న సంస్కృతి కావచ్చు, మనకున్న జియాలజికల్ ప్రాంతం కావచ్చు. మనం పుట్టడం పాకిస్తాన్లో పుట్టలే కదా, ఎక్కడో సౌదీలో పుట్టలేదు, ఇక్కడ ప్రాంతంలో పుట్టాం కాబట్టి మనం పుట్టక ముందే వెంకన్నలు ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డిలు ఉన్నారు, వెంకటేశ్వర రావులు ఉన్నారు, 7 కొండల స్వామిలు ఉన్నారు. కాబట్టి మనకు ఒక సంస్కృతి. తెలుగువారు ఎవరైనా సరే ముందు వెంకటేశ్వర స్వామిని ఆరాధించాల్సిందే. ఎవరైనా ఇప్పటివరకు ఆరాధించకపోతే ముందు నేర్చుకోమని చెప్పండి. జియాలజికల్ మన ప్రాంతంలో పుట్టాం కాబట్టి ఫస్ట్ ప్రథమంగా మనం వెంకటేశ్వర స్వామినే కొలవాల్సింది. ఏమన్నా సార్ దానికి? ఇప్పుడు ఒకటి అదే ఉన్నదంటే మనం పుట్టిన ప్రాంతం గురించి చెప్తున్నది. జియాలజికల్గా మనం ఇక్కడ పుట్టి ఎక్కడో కెనడాలో పుట్టిన దేవుడిని ప్రార్థించలేం కదా, దానివల్లే చెప్తున్నాను. మొదట తల్లిదండ్రిని ఎందుకు ప్రార్థిస్తాం? గురువు వాళ్ళే తల్లులు అదే కాబట్టి మరి ఫస్ట్ దేవుడు కూడా మనకు ఒక ప్రముఖమైన పుణ్యక్షేత్రం. అక్కడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కడున్నా కానీ మన ప్రథమ దేవుడిగా ఆరాధించాలని కోరుకుంటున్నాం. సో బిఫోర్ వీఆర్ స్టార్టింగ్ ద ఇంటర్వ్యూ, చెప్పండి సార్, ప్రతి మనిషికి ముఖ్యంగా మన ఇండియన్ కల్చర్లో మన ఒక మనిషి భూమి మీద పడిన తర్వాత, ఒక ఊహ వచ్చిన తర్వాత ఫస్ట్ వాడికి పుట్టే ఆశ అనకూడదు, కోరిక, డ్రీమ్, ఒక డ్రీమ్ హౌస్, ఒక మంచి కార్. అసలు మనం ఇల్లే కట్టుకుంటామా, ఇలాంటి ఒక ఇంట్లో ఉంటామా అని కళ్ళకు అన్నప్పుడు, ఇలాంటి ఒక ఇంటికి వచ్చినప్పుడు, ఇంత బాగా డిజైన్ చేసి కట్టుకున్నప్పుడు అన్ని కష్టాలు పడ్డారు కదా, ఏంటి మీ ఫీలింగ్ అసలుకి? అలా అని కాదు, ఫస్ట్ దీనికన్నా ఆనందం ఏంటంటే ఏదైతే పేద ప్రజలకు చేస్తున్నామో మేము చారిటీస్ ట్రస్ట్ ద్వారా కావచ్చు, దీనికన్నా వెయ్యి రెట్ల ఆనందం దాంట్లో ఉంటుంది. అది ఉంటుంది, మనకు వస్తేనే కదా ఒక ఐడెంటిటీ, ఒక సొసైటీలో మనం ఒక అదే చెప్తున్నాను కదా, సంపాదించడమే కాదు పంచడం నేర్చుకోవాలి, పంచడంతో పాటు మనం మంచిగా బతకడం నేర్చుకోవాలి. దాంట్లో ఇది ఒక అసెసరీస్ అంతే, ఇల్లు అనేది, కార్ అనేది, క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే మీరు ఫస్ట్ లేనప్పుడు లేక ఏడ్చినాం, ఉన్నప్పుడు కూడా అనుభవించకపోతే దేవుడే ఫీల్ అవుతాడు. వీడు లేనప్పుడు ఏడ్చాడు, ఉన్నప్పుడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు సమాజంలో కొంతమంది ఎన్ని వేల కోట్లు సంపాదించిన ఎప్పుడు ఏదో పోయింది, కోల్పోయినాం అంటారు. ఆ దేవుడు కూడా ఫీల్ అవుతాడు, వీడికి ఎందుకు ఇచ్చామా డబ్బని. మీరు గరికపాటి గారి, చాగంటి గారి ప్రవచనాల్లో నేను చాలాసార్లు విన్నాను ఇది. నాకు అంత ఉంది, ఎంత ఉంది, ఎంత ఉంది ఏమో నువ్వు బతికే స్టైల్ లేకపోయినప్పుడు. అంతే. కాబట్టి జీవితంలో ప్రతిదీ చేయాలి, సాధించాలి. ఒక సర్టెన్
ఒక మనం ఏజ్ క్రాస్ అయిన తర్వాత ఇంకా సమాజం గురించి మన అనుభవాలు, మన ఆలోచనలు ఎగ్జాక్ట్లీ సార్. అన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా మసులుకోవాలి ఒక మనిషి అనేవాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.